నిన్న ఈవినింగ్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు బేస్ చేసుకొని మనం అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేసినాము. దాని ప్రకారము ఆ మహిళకు ఒక 9 ఏళ్ల కూతురు ఉంది. ఆ మహిళతోటి పరిచయం ఉన్న వ్యక్తి పోయిన నెల 19వ తారీఖున ఆ మహిళ ఇంట్లో లేనప్పుడు ఆ మహిళ గురించి ఇంటికి వచ్చి ఆ పాపతోటి అసభ్యంగా ప్రవర్తించినాడని కంప్లైంట్ దానికి సంబంధించి ఆ మహిళ ప్రస్తుతం శ్రీశైలం ఏరియాకి సంబంధించిన ఆమె మిర్యాలగూడలో గత 4 సంవత్సరాలుగా ఉంటూ ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. సో ఆ అమ్మాయి మొన్న ఒక వ్యక్తిగత పని మీద శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఒక 15 డేస్ అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉన్న సమయంలో పాప ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చే వరకు ఆ పాపని అమ్మాయి కనుక్కుంటే ఇట్లా జరిగిన విషయం చెప్తే ఆమె రిటర్న్ వచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్ మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ కంప్లైంట్కి సంబంధించి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రస్తుతానికి ఆ పాప ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత మాకున్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ని బట్టి దీంట్లో ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి మేము కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది దీంట్లో. సో దీంట్లో నిందితుడు 26 ఇయర్స్ ఏజ్, ఇతనికి మిర్యాలగూడ మండలానికి చెందిన అతను. అతను గత 4 సంవత్సరాలుగా అతను చెప్పేదాని ప్రకారం, అతని కన్ఫెషన్ ప్రకారము ఈ తల్లితోటి పరిచయం పెరిగిన తర్వాత ఆమె ఇంటి దగ్గర లేనప్పుడు ఇంటికి వెళ్ళి పాప మీద ఈ విధంగా చేసినట్టు జరిగింది. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత మిగతా వివరాలు కూడా చెప్తాం. రెండోది ముఖ్యంగా అందరికి కూడా చెప్పే దీంట్లో చిన్నపిల్లల మీద, మహిళల మీద జరిగేటటువంటి ఎటువంటి అఫెన్స్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీంట్లో ఈ పర్టికులర్ కేసులో మా మీద కానీ జనరల్గా కానీ ఎటువంటి ఒత్తిడి లేదు. కొన్ని సోషల్ మీడియాలో, తర్వాత కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏదో దీంట్లో కొంతమంది ఏదో బాగా తీవ్రంగా ప్రెజెంట్ చేస్తున్నారని, కేసుని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనేటటువంటి కొంత న్యూస్ వస్తూ ఉంది. పోలీస్ శాఖ నుంచి మేము చెప్తున్నాము, మా మీద దీంట్లో ఎటువంటి ఒత్తిడి లేదు, ఎవ్వరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. పూర్తిగా ఇండిపెండెంట్గా, స్వేచ్ఛగా దీంట్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. దీంట్లో ఇంకా ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు